కొంచెం పెద్ద మాట్లాడండి సార్. కొంచెం లౌడ్. ఇద్దరు అబ్బాయిలు ఆయన పైన లేరు ఏమైనా స్టార్ట్ గ్రామం వెలికట్ట చెప్పండి. రాజకీయ తత్వం ఉన్నట్టు సార్ అదే చెప్తున్నారు. వాళ్ళు చెప్పుకోలేకపోతే మీరైనా గుర్తుంచుకొని చెప్తున్నారు చెప్తున్నారు. గట్టిగా మాట్లాడు. నా పేరు పురుషోత్తం, మా మిస్టర్ శోభారాణి, ఇద్దరు పాపలు. లలిత అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుందండి. మా బాబు దినేష్ 10th అయిపోయింది సార్. మన పాప యుగల ఆమె ఇప్పుడు 8th క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ తెలుసు కదా, నేను బోర్డు ఆపరేటర్గా పనిచేస్తున్నాను సార్. ఇప్పుడు మన భారతదేశంలో కాకుండా ఆఫ్రికాలో ఢిల్లీకి చేస్తున్నాను. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయింది. ప్లీజ్ సైలెంట్ ఇట్లా కాలేజ్ పోయి ఆమె వెలుగుదంటే కనిపిస్తుంది వచ్చింది.
ఉపాధ్యాయులకు నా యొక్క గ్రామం వెమ్లకొండ గుట్ట. నా పేరు వెంకటేష్, నా పేరు పూలమ్మ. నాకు 3 బిడ్డలు. ఒక బిడ్డ పెళ్ళి అయిపోయింది. అవును సత్య సీన్ రాలే సైద్ ఖాన్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు కేవచ్చింది నా పేరు సతీష్ కుమార్, ఉర్మట్ల గ్రామం. నేను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో. ఉండేది మాత్రం ఎల్బీ నగర్లో ఉంటాను. ఎల్బీ నగర్లో కామెంట్ హాస్పిటల్ దగ్గరే. మా భార్య పేరు శ్రీదేవి. ఆమె కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్ చేస్తున్నది. దిల్సుఖ్నగర్లో జాబ్ చేస్తుంది. మాకు 2 అబ్బాయిలు. చిన్నపిల్లలు అందుకే తీసుకురాలేదు. పెద్ద అబ్బాయి ఏమో సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. చిన్న అబ్బాయి ఎల్కేజీ. అసలు నాకు ఫోన్ వచ్చింది ఈరోజు మే 1 రోజు ఈ ప్రోగ్రాం పెట్టుకుందాము ఓకేనా అని. అప్పుడు చాలా సంతోషపడ్డాను. నేను ఎప్పుడైనా అప్పుడప్పుడు పేపర్లో చూసి వేరే స్కూళ్ళల్లో వీళ్ళు ఇట్లా గ్యాదరింగ్ చేసుకున్నప్పుడు అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకున్నారని చదివేసరికి మేము కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చేది. కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా ఇదంతా ఎవరు వస్తారు, ఏం చేస్తారు, ఇదంతా పెద్ద ప్రయాస కదా, ఎవరు రారని అనుకునేది. కానీ ఇంత మంచిగా అసలు దీనికి ఒక ఎక్కువ పెద్ద ప్లాన్ లేకున్నా ఏది లేకున్నా చాలా తక్కువ టైంలో ఒక మంచి ప్రోగ్రామ్ అందరూ కలుసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. చాలా సంతోషం. చాలా ఇంకా ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉన్నది అది. ఎందుకంటే ఈ ఫేస్లు అన్ని పేర్లు చెప్పేసరికల్లా నాకు అన్ని ఫేస్లు అప్పుడు చిన్నప్పుడు చూసిన ఆ ఫేస్లో గుర్తొస్తున్నాయి. ఎట్లా అదే ఫేస్ గుర్తొస్తున్నాయి కానీ పెద్ద ఎట్లా ఉంటారు అనేది అసలు ఇప్పటికి వచ్చిన తర్వాత కూడా అందరు చూస్తే అసలు అదే ఫేస్. చాలా చాలా హ్యాపీగా ఉన్నది. అయితే ఇంకోటి ఏంటంటే ఇది సక్సెస్ అయినట్టు ఈ ప్రోగ్రాము ప్రతి సంవత్సరం కూడా మనం ఇదే విధంగా మే 1 రోజు ప్రతి సంవత్సరం, ఎందుకంటే ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ మిస్ అయ్యారు, వాళ్ళు కూడా వచ్చి కలవచ్చు. అందుకని ప్రతి సంవత్సరం ఇది ఒక ఆచారంగా ఇట్లా ఒక సాంప్రదాయంగా ఇది చేద్దామన్న ఆలోచన ఇంకా మా కొంచెం క్రియాశీలమైన విద్యార్థులు కదా మిత్రులు వాళ్ళు చేస్తారని అనుకుంటున్నాను. విద్యార్థులు ఫోటో సైద్ ఖాన్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి గురువులు, నాతోటి మిత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. మరి నా పేరు మొహమ్మద్ సయీద్ ఖాన్. మా మిసెస్ రాలేదు, మా రెండవ బాబు హెల్త్ బాగా లేకపోవడం కారణంగా రాలేదు. ఆమె రహీమున్నీసా బేగం. నేను ఒలిగొండ మండలంలో టీచర్, ఆమె రామన్నపేట స్కూల్లో టీచర్. ఈయన పెద్ద బాబు ఇమ్రాన్ ఖాన్, పాప అమ్రీన్ తరణ్. ఫాస్ట్ ఉండాలి కదా, జనరేషన్తో పాటు వెళ్ళాలి. మరి ఇలాంటి సమావేశం నిర్వహించినందుకు మా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారందరికీ కూడా ధన్యవాదాలు. మీరు వచ్చిందా చేస్తున్నా మనిషి మిడపతి ఆడేది శంకర్ మిడపతి ఆడేది ఫేస్ ఏం మారలే మనిషి శ్రీనివాస్ రెడ్డి అప్పటి నుంచి ఇప్పుడే వస్తుంది.
ఇంత గౌరవనీయులైనటువంటి మా గురువు గారులకు అదేవిధంగా నా తోటి మిత్రులకు అందరికీ ఈరోజు కలిసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా మిస్సెస్ సుమతి, మా పెద్ద అబ్బాయి 10th క్లాస్ నితిన్ రెడ్డి, చిన్న అబ్బాయి నేను కూడా 95 to 97 వరకు రాగుల్ స్కూల్లో మ్యాథ్స్ చెప్పడం జరిగింది. అప్పటి పూర్వ విద్యార్థులు ఈ మధ్యనే కాంగ్రెస్ జాతి గారు అక్కడికి ఆహ్వానించడం జరిగింది. సరే మా ఫ్రెండ్స్ని కూడా కలిసి ఏ విధంగా ఉంటుంది సంతోషం. కలుద్దామని ఒక మ్యారేజ్లో మేము ఒక 5-6 ఫ్రెండ్స్ కలిసి ఈ మధ్య చుట్టాలు కలిసి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఒక 5 కలిస్తే ఏ విధంగా ఉంది కదా, మొత్తం టోటల్ కలిస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాము, ఆ ఆనందాన్ని అనుభవిద్దామని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ కూడా పిలువగా వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఇద్దరు కూడా ఎం వెంకటేశమే, అందుకని క్లియర్ గా చెప్పాలి సార్. నేను మట్టిపల్లి నడిపల్లి రాలే, గోపాల్ గోపాల్ ఆర్టీసీ డ్రైవర్ని హైదరాబాద్లో తీసుకుపోను. నేను డ్రైవింగ్ చేస్తుంటే శేఖర్ ఫోన్ చేసిండు, మే 1st నాడు ప్రోగ్రాంలో. అంటే ఏం ప్రోగ్రామ్ అంటే మనం అందరం 86, 87 బ్యాచ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, అందరం కలుసుకోవాలి. నా కళ్ళకు నేను వచ్చినాయి. ఇలాంటి ప్రోగ్రామ్ ఎన్ని సంవత్సరాలు జరుపుకున్నాను. కావున ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు చేస్తారో వాళ్ళందరికీ నా శిరస్సు గురించి ప్రణామం చేస్తున్నాను. కావున మనం పిలవగానే మన ఉపాధ్యాయులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా నా చెత్తపడి ప్రణామం. మా మిస్సెస్ తిరుపతి వెళ్ళింది, నేను కూడా వెళ్ళాలి కానీ రాలేకపోయింది. మా పెద్ద బాబు నవీన్ గౌడ్ పేరు చిన్నగా చెప్పి గౌడ్ కైట్కి అయితే చిన్న బాబు పెద్ద ఆయన విజయాలు నాకు ఆడపిల్లలు లేరు, 2 కొడుకులు. అమ్మాయిని చదువుకుంటున్నాను, అమ్మాయిని చదువుకుంటున్నాను. అమ్మాయి ఫస్ట్ టైంలో 2nd క్లాస్. నేను చేసేది ఆర్టీసీ డ్రైవర్ తీసుకుని ఎప్పుడు వచ్చినా జర్నీ ఫ్రీ. వెంకటేశం ఎప్పుడు వచ్చినా ఫ్రీ జర్నీ. ఇంకోటి, ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించిన ఫస్ట్ చేసిన ఎవరైతే దీన్ని ప్రోత్సహించారో వాళ్ళందరికీ మనం అందరం కలిసి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి మనం మే 1st నాడు మళ్ళీ సంవత్సరం కలుసుకోవాలి మన ఉపాధ్యాయులని. ఇంకా రాలేని విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి, మన శ్రీనివాస్ రెడ్డి సార్ లేదనుకో ఆ సార్కు మనం 2 నిమిషాలు మౌనం పాటించాలి. శ్రీనివాస్ రెడ్డి సార్ లేంట కదా, చనిపోయింది కదా, ఆయన ఆత్మశాంతికి మనం 2 నిమిషాలు మౌనం పాటించాలి. ఇప్పుడే లేరు, ఇప్పుడే లేచి మౌనం పాటించాలి. మంచి ఆలోచన. ఆయన ఎందుకంటే మన ఉపాధ్యాయుడు ఊరు 2 నిమిషాలు మనం మౌనం పాటించాలి. ఇప్పుడు కానీ తర్వాత కానీ 2 నిమిషాలు ఆయన కానీ అందరికి ఉపయోగం అయిపోయినాక ఇది అందరికి వచ్చినందుకు మీ అందరికి థ్యాంక్స్. ఈ అవకాశం కొన్ని అనివార్య కారణం చిట్యాలకు దూరంగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ రావడం జరిగింది, శంకరయ్య వాళ్ళ ఫ్యామిలీ. ధన్యవాదాలు. డ్యూటీ పోయారు, ఊరికే ఫోన్లు చేసి అందరు వస్తున్నారు, ఫ్రెండ్స్ అంతా వస్తారు. ప్లీజ్ అట్లా ఎందుకంటే సార్ నాకు తెలిసిన
పెద్ద బాబు అక్కడ బీటెక్ చేస్తున్నాడు, చిన్నోడు 40 నాకు నడుకోడు. పెద్ద ఇంటర్ సెకండ్ ఇయర్ ఆయన 10th అయిపోయింది. ఇంకా సార్లు మళ్ళీ తర్వాత మన పిల్లలకు చెప్పురేమో మనం ఆ స్కూల్లో వేస్తే అంతే. ఇంకా ఎవరైనా పేర్లు రాని వాళ్ళు ఎవరైనా ఉండే? గోపాల్, నేను ప్రస్తుతం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో లెక్చర్గా చేశాను. ఈ మధ్యలో ప్రిన్సిపాల్గా ప్రమోట్ అయ్యాను. మా మిస్సెస్ కొన్ని అనివార్య కారణాలు రాలేదు. నా తరఫున మీ అందరి ఫ్రెండ్స్ అందరినీ అడిగినట్లు శుభాభివందనాలు. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా కలవాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం తప్పకుండా కలుస్తానని చెప్పమని కూడా సందేశాన్ని పంపించింది. అదేవిధంగా మా అధ్యాపక బృందానికి నా తరఫున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము ఈ రోజు నిలబడి ఇంత మాట్లాడుతున్నాను. ఏదో సార్ అన్నట్టు జాబ్ అంటే పబ్లిక్లో మామూలుగా ఈ సొసైటీలో ఉన్నటువంటి అపోహ ఉన్నది. ఉద్యోగము అనగానే గవర్నమెంట్ ఉద్యోగము, అది అంటే మనం ఉన్నటువంటి ప్రస్తుత సమాజం